ఒక్క క్షణం ఊహించండి. మీ ముందే నిలబడి ఉన్నవారు మీ శత్రువులు కాదు, మీ కుటుంబ సభ్యులు. అలాంటి సమయంలో వారిని జయించి వచ్చే విజయం మీకు నిజంగా ఆనందం ఇస్తుందా? ఇదే ప్రశ్న కురుక్షేత్ర యుద్ధరంగంలో అర్జునుని మనసులో కూడా వచ్చింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీకేఎల్ విత్ సత్యభామ. లాస్ట్ శ్లోకంలో అర్జునుడు ఇలా అన్నాడు కదా, ఎవరి కోసం మనం రాజ్యం, సుఖాలు కోరుకుంటామో వారే ఇప్పుడు యుద్ధరంగంలో నిలబడ్డారు. అందుకే వారిని చంపి వచ్చే విజయం తనకు విలువలేనిదిగా అనిపించింది. ఇప్పుడు అతను ఆ భావాన్ని ఇంకా స్పష్టంగా చెబుతున్నాడు. అది భగవద్గీతలోని 34వ శ్లోకం. భగవద్గీత 34వ శ్లోకం. మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా ఏతాన్న హంతుమిచ్ఛామి అజ్ఞాతోపి మధుసూదన. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటి అంటే, అర్జునుడు ఇలా అంటున్నాడు, ఓ కృష్ణ, ఈ యుద్ధరంగంలో నా మేనమామలు, మామలు, మనమళ్ళు, బావమరుదులు మరియు ఇతర బంధువులు ఉన్నారు. వారు నన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నా కూడా వారిని నేను చంపాలని కోరుకోను. ఇంకా వివరంగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, అర్జునుడు ఇప్పుడు యుద్ధాన్ని ఒక పోరాటంగా కాదు, ఒక కుటుంబ విభేదంగా చూస్తున్నాడు. అక్కడ ఉన్నవారు అతనికి శత్రువులు కాదు, తన కుటుంబ సభ్యులు. అందుకే అతని హృదయం ఇలా చెబుతుంది, వారు నన్ను చంపినా సరే నేను వారిని చంపడానికి సిద్ధంగా లేను. ఇది అతని కరుణతో నిండిన మనసును చూపిస్తుంది మనకు. ఇప్పుడు ఈ శ్లోకం మనం లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందామా? ఫస్ట్ లైన్ ఏంటి? మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా. మాతులాః అంటే మేనమామలు, శ్వశురాః అంటే మామలు, పౌత్రాః అంటే మనుమళ్ళు, శ్యాలాః అంటే బావమరుదులు, సంబంధినః అంటే బంధువులు, తదా అంటే అలాగే. ఈ లైన్ యొక్క అర్థం ఏంటి అంటే, మేనమామలు, మామలు, మనుమళ్ళు, బావమరుదులు మరియు ఇతర బంధువులు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ లైన్ యొక్క భావం ఏంటి అంటే, అర్జునుడు యుద్ధరంగంలో ఉన్నవారిని శత్రువులుగా కాకుండా తన కుటుంబ సభ్యులుగా చూస్తున్నాడు. సెకండ్ లైన్ ఏంటి? ఏతాన్న హంతుమిచ్ఛామి అజ్ఞాతోపి మధుసూదన. ఏతాన్ అంటే వీరందరినీ, హంతుం అంటే చంపాలని, ఇచ్ఛామి అంటే నేను కోరుకోను, అజ్ఞాతః అపి అంటే వారు నన్ను చంపినా కూడా, మధుసూదన అంటే మధు అను అసురుణ్ణి సంహరించిన కృష్ణ అని దీని యొక్క అర్థం. ఈ లైన్ యొక్క అర్థం ఏంటి అంటే, ఓ కృష్ణ, వారు నన్ను చంపినా కూడా వారిని నేను చంపాలని కోరుకోను. ఈ లైన్ యొక్క భావం ఏంటి అంటే, ఇక్కడ అర్జునుడు యుద్ధం చేయడానికి పూర్తిగా వెనకడుగు వేస్తున్నాడు కదా. తన ప్రాణం పోయినా కూడా కుటుంబాన్ని చంపడానికి సిద్ధంగా లేడు. ఈ శ్లోకం యొక్క భాష్య సారాంశం ఏం చెప్తుందో తెలుసా? ఈ శ్లోకంలో అర్జునుడు తన కుటుంబ సభ్యులపై ఉన్న ప్రేమను చూపిస్తున్నాడు. వారిని జయించడం ద్వారా వచ్చే విజయం తనకు ఆనందాన్ని ఇవ్వదని భావిస్తున్నాడు. అతని మనసు కరుణతో నిండిపోయింది. కానీ భగవద్గీత మనకు చెబుతున్న గొప్ప సత్యం ఏమిటో తెలుసా? జీవితంలో నిర్ణయాలు కేవలం భావోద్వేగంతో కాకుండా ధర్మం ఆధారంగా ఉండాలి. ఇప్పుడు ఈ శ్లోకం మన లైఫ్తో ఎలా కనెక్ట్ అవుతుందో ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద కుటుంబ వ్యాపారం ఉంది. ఆ వ్యాపారాన్ని ఇద్దరు అన్నదమ్ములు కలిసి నడుపుతున్నారు. టైం గడిచే కొద్దీ డబ్బు, అధికారంపై గొడవలు మొదలవుతాయి. కోర్టు కేసులు, వాదనలు, చివరకు విషయం ఇలా మారుతుంది. ఇద్దరూ ఒకరిని ఒకరు పూర్తిగా ఓడించాలని నిర్ణయించుకుంటారు. కానీ ఒకరోజు అన్నయ్య కోర్టు బయట కూర్చొని ఆలోచిస్తాడు ఈ విధంగా, నేను ఈ కేసు గెలిస్తే వ్యాపారం మొత్తం నాదే అవుతుంది. కానీ నా తమ్ముడు నన్ను వదిలిపోతాడు కదా, మన కుటుంబం మొత్తం విడిపోతుంది. అప్పుడు ఆ విజయం నాకు నిజంగా ఆనందాన్ని ఇస్తుందా? అప్పుడే అతనికి అర్థమవుతుంది, కొన్ని విజయాలు బయటకు చూస్తే గొప్పగా కనిపిస్తాయి, కానీ మనసుకు మాత్రం బాధనే ఇస్తాయి. అర్జునుడి పరిస్థితి కూడా ఇదే. కురుక్షేత్ర యుద్ధంలో అతను గెలిస్తే రాజ్యం వస్తుంది, కానీ ఆ విజయం వల్ల తన కుటుంబ సభ్యులు చనిపోతారు. అందుకే అతను ఇలా అంటున్నాడు, వారు నన్ను చంపినా సరే నేను వారిని చంపడానికి సిద్ధంగా లేను. అంటే అర్జునుడు చెప్పేది ఏమిటంటే, సంబంధాలు లేకుండా వచ్చే విజయం జీవితంలో నిజమైన ఆనందాన్ని ఇవ్వవు.
ఈ శ్లోకం మనకొక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. జీవితంలో కొన్ని విజయాలు బయటకు గొప్పగా కనిపించవచ్చు. కానీ ఆ విజయానికి ధరగా మన సంబంధాలు, మనసు, మన శాంతి పోతే ఆ విజయానికి అసలు విలువ ఉండదు. అర్జునుడు కూడా అదే ప్రశ్న అడుగుతున్నాడు. నా వాళ్ళను కోల్పోయి వచ్చే విజయం నాకు నిజంగా ఆనందం ఇస్తుందా? అందుకే ఈ శ్లోకం మనకు చెబుతుంది, సంబంధాలు లేకుండా వచ్చే విజయం నిజమైన సంతోషాన్ని ఇవ్వదు. ఇప్పుడు అర్జునుడి హృదయంలో ఉన్న ఈ సంఘర్షణ మన జీవితంలో కూడా ఎన్నో సందర్భాల్లో కనిపిస్తుంది. అందుకే భగవద్గీత మనకు ఒక గొప్ప మార్గాన్ని చూపిస్తుంది. కేవలం భావోద్వేగంతో కాదు, ధర్మం ఆధారంగా సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇంకా ఈ కథలో ఏం జరిగింది? శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడు? అది తర్వాత శ్లోకంలో మనం తెలుసుకుందాం. కానీ ఇక్కడితో అర్జునుడి సందేహం ఆగిపోలేదు. అతను ఇంకా ఒక గొప్ప ప్రశ్న అడుగుతాడు. నా వాళ్ళను చంపి వచ్చే రాజ్యం 3 లోకాల రాజ్యం అయినా కూడా నాకు అవసరమా? అంతేకాదు, వారిని చంపి మాకు ఏ ఆనందం వస్తుంది అని అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి ప్రశ్నిస్తాడు. ఈ లోతైన భావాన్ని తర్వాత శ్లోకంలో మనం తప్పకుండా తెలుసుకుందాం. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు భగవద్గీత యొక్క లోతైన జ్ఞానాన్ని మరియు మరిన్ని భగవద్గీత శ్లోకాల యొక్క లోతైన అర్థం తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.